కానీ 2014 ఎలక్షన్స్లో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు రీసెంట్గా ఆయన నాదెండ్ల మనోహర్ గారు ఏదో ఒక పెట్టకథ ఒకటి చెప్పారు సార్. 13వ రౌండ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు లీడ్లో ఉన్నారంట, కానీ ఆయన ఒక్కడికి వెళ్ళవడం ఆయనకి ఇష్టం లేదంట. కలిస్తే అందరు కలిసి అసెంబ్లీకి వెళ్ళాలి కాబట్టి ఆ గెలుపు ఇష్టం లేక గెలుపును ఆపుకున్నారట. ఓహో, కౌంటింగ్ ఆగిపోయిందా? కౌంటింగ్ జరిగింది కానీ ఈయన లీడ్లోంచి తగ్గిపోయి పక్కన లీడ్లో పెట్టాడు. అప్పటికప్పుడు రాసిచ్చేసాడు ఇది ఓట్లు నడుబడ్డాయని. తమాషాగా చెబితే ఎట్లా అండి? వాళ్ళ మనస్తత్వం మారాలి. వాళ్ళు దేనికోసం వచ్చారో ప్రజా సర్వీస్ కోసం వస్తే మీరు రండి, మిగతా పార్టీలు ఏం చేస్తున్నా మీరేం చేస్తున్నారో చెప్పుకోండి. అంతేగాని కక్షతోటి కుట్రతోటి కుతంత్రాలతోటి రాజకీయాల్లోకి వచ్చి వాడిని చంపేస్తాం, వీడిని దొక్కేస్తాం, వాడిని లేపేస్తాం, వాడు అసలు మనిషే కాదు, వాడు సైకో, ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే ప్రజలు దీన్ని ఎక్కువ కాలం చేయరండి, చేయరు అసలు. కానీ వీళ్ళకి వీటన్నిటికి తోడు ఈ మధ్య కొత్తగా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ కూడా యాడ్ చేసుకున్నారు. ఆయన రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండడానికి పనికిరాడు, ఆయన సంక్షేమం ఇచ్చినంత మాత్రాన దాంతో ఓట్లు రావు, అసలు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్న రేంజ్లో ఆయన కామెంట్ చేస్తున్నారు. కన్సల్టెంట్ కదా, ప్యాకేజీ దొరికిందేమో నాకు తెలిసి. అతను కన్సల్టెన్సీ వదిలేసి రాజకీయ పార్టీ పెట్టుకున్నట్టు రాజకీయ నాయకుడు అయిపోయాడు. బీహార్లో తన పాదయాత్ర కూడా చేసినట్టున్నాడు. నితీష్ కుమార్ తోటి కలిసి పక్కెళ్ళిపోయాడు, కాంగ్రెస్ తోటి పార్టీ కలిసి పక్కెళ్ళిపోయాడు, బీజేపీ వాడు ఒకసారి ఎలక్షన్ చేయించుకొని పక్కకి నెట్టేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జనరల్ సెక్రటరీ అడిగితే వాళ్ళు ఏమో పొమ్మన్నారు. ఈజ్ నో మోర్ యాజ్ ఎ కన్సల్టెంట్. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడు దాన్ని కూడా మోతేశారు కదా. మోతేశాడు, ఏం చేశాడు తెలియదు. నా వాట్ రోల్ హీ హస్ గాట్ ఐ మీన్ టు టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇస్తున్నాడు నేరాజనాల్లో చూడలేక ఆయన ప్రొవైడర్గా ఉన్నాడు. ఆయనకి వెల్ఫేర్ చేసే విధానం తెలియదు. వెల్ఫేర్ చేస్తేనే గెలుస్తారా? వెల్ఫేర్లోనే అన్ని అంశాలు దాగి ఉంటాయి. వెల్ఫేర్ చేయాలంటే నువ్వు ప్రొవైడర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంతే కదా. నీ ప్రభుత్వాన్ని నువ్వు పేద ప్రజలకు వాడాలంటే ముందు ఇక్కడ ఉండాలి కదా. దాన్ని ఇచ్చేవాడు ఓన్లీ ఇస్తున్నామంటే తీసుకునేవాడు ఉన్నాడు, ఇది ప్రొవైడర్ కాదంటే తీసుకునేవాడిని గుర్తించింది ఎవరు? వీళ్ళ ఆత్మగౌరవ నినాదాన్ని పైకి పెంచింది ఎవరు? వీళ్ళు కూడా మనుషులే. జీవితకాలం తరతరాలుగా తొక్కబడినటువంటి బిలో ద పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళని సోషల్గా లేకపోతే ఎకనామికల్గా పైకి తేవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నా మీద ఉంటుంది. ఎస్, ముఖ్యమంత్రి ప్రొవైడర్ అవుతాడు, ముఖ్యమంత్రి సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టేవాడు అవుతాడు, ముఖ్యమంత్రి ప్రజాస్వామికి వాది అవుతాడు. ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి, ప్రోగ్రెసివ్ దానికి తేడా తెలియనటువంటి ఒక పీకే మాట్లాడితే మనం విని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడించాలా? ప్రతి రాష్ట్రంలో అడుక్కు తినే వ్యవహారం నీది. ప్రతి రాష్ట్రాన్ని కులాలు ప్రాంతాల పేరుతోటి విభజించే మనస్తత్వం నీది. ఐఐటి చదివి ఉండొచ్చు. ఈ దేశాన్ని ముక్కల చెక్కలుగా ఎప్పుడో ఒకసారి చేస్తే మళ్ళా ఎన్నికల పేరుతో ముక్కల చెక్కలుగా చేసే మనస్తత్వం ఇది. కులాల మధ్య కుంపటి, వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య నువ్వు పెట్టిన ఇది ఆలోచన విధానం. అతను పీకే అని అతను రాజకీయాలకి పనికిరాడు. పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని ఎంగేజ్ చేసుకుని ఉండొచ్చు, కానీ బీజేపీ వాళ్ళు ఒకసారి గుజరాత్లో వాడుకుని తర్వాత తీసి పక్కన పడేశారు. ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని. కాంగ్రెస్ వాళ్ళు కొంతకాలం జరిగితే తీసేశారు. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన తీసుకోలేదు అతన్ని. అంటే నువ్వు ఒక్కసారికే పనికి వచ్చే జోకర్ కాదు నువ్వు. ఈ దేశాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి మైండ్ నీది. కులాలు ఉండాలి, ప్రాంతాలు ఉండాలి, మతాలు ఉండాలి, అవన్నీ ఉంటే నువ్వు ఎలక్షన్ చేసి గెలవాలి. ఎవడైనా ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ కులం పోవాలి, మతం పోవాలి, ప్రాంతాల మధ్య విభేదాలు పోవాలి, డీసెంట్రలైజేషన్ జరగాలి, అందరూ ఏకవాక్యంగా ఒక విధంగా ఉండాలి, సమాంతరంగా ఉండాలి. అదే కదా రాజ్యాంగం. రాజ్యాంగ విలువల్ని పాటించకుండా నీ చాణక్యంతోటో లేకపోతే నీ మాటల గారడితోటో లేకపోతే నీ వ్యూహాలతోటో రాష్ట్రాలని, దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన పీకే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే అరుక్కునే అర్హతని ఎప్పుడో కోల్పోయాడు. అతను చంద్రబాబు నాయుడు పక్షాన్ని మాట్లాడుతున్నాడంటే ప్యాకేజ్ తీసుకునే మాట్లాడుతున్నాడు. నోడు ఢిల్లీలో ఎవడో కుదిరిచుంటాడు బేరం. లేకపోతే ఢిల్లీ పోయిన లోకేష్ తోటి ఇద్దరు ఒకే ఫ్లైట్లో ఎలా దిగుతారు? నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారు వీళ్ళిద్దరిని కలిపినట్టున్నాడు ఎక్కడో. నీకు ప్యాకేజ్ వస్తుందా, నువ్వు పోయి చంద్రబాబు నాయుడు తరఫున ఒక గంట కూర్చొని 2 మాటలు మాట్లాడి వచ్చేసేయని. కమిషన్ కోసం అంతే కదా, కమిషన్ కోసం దేనికోసం ఆడేడా వాడుకుంటూ ఉంటారు కదా. ఒక గంట వస్తే చాలు, అరగంట వస్తే చాలు అని ఆ టైంలో ఉన్నట్టుంది ఇది. ఏ గంటకి ఒక 5 కోట్లు 10 కోట్లు వస్తామని పోతే పోయేద్దాంలే అని పోయినట్టుంది. ఎవరు పోతారు జనరల్గా గంట కోసం, అరగంట కోసం? ఆ టైపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నాకు తెలిసి పీకేకి లేదని నేను చెప్తాను. లేదు, మేబీ ఐఐటి స్టూడెంట్ అయి ఉండొచ్చు. ఐఐటి స్టూడెంట్ అయితే తన సబ్జెక్ట్లో ఎక్కడ అతనికి ఎక్స్పర్టైజ్ ఉందో అది చేసుకోవాలి. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చేసి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి చేస్తున్న విధానం కనబడుతూ ఉంది.
ప్రజల్ని తిరస్కరించినట్టు చంద్రబాబు నాయుడు ఎలా సూటబుల్ అవుతాడండి? నిజంగా ఆయనకి అంత ఉందనుకుంటే బీహార్లో ఆయన ఒక పార్టీ పెట్టుకుని ఆయన పార్టీ ఆయన మోతేసుకోవాల్సిన అవసరం లేదు అవసరం కదా. ఏముంది? కన్సల్టెంట్ కదా అతను, పక్క వెళ్ళిపోయాడు కదా. నువ్వు మళ్ళీ కన్సల్టెన్సీ పాత్రను ఎందుకు వచ్చావు అంటే అది బాగలేదు, పార్టీ బాగలేదు, మళ్ళీ ఇక్కడ రావడం కోసం. తనను తాను గెలిపించుకోలేనటువంటి ఆయన పార్టీని ఆయన నిలబెట్టుకోలేనటువంటి వ్యక్తి పక్క రాష్ట్రాలకు వచ్చి నేను చెప్పిన వాళ్ళకే లేకపోతే నేను చేసిన కామెంట్లతో ప్రభుత్వాలు కూలిపోతాయి లేకపోతే కొత్త ప్రభుత్వాలు వస్తాయంటే సాధ్యమయ్యే అంశం అంటారు అతను. అట్లా అనుకుంటే అతను ఉత్తరప్రదేశ్లో గెలిపించాలి కదా. ఏమైంది ఉత్తరప్రదేశ్లో? ఎస్ సార్. సమాజ్వాదీ పార్టీ, తెలుగు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏమైంది? ఎందుకు గెలవలేదు? అవును. బీహార్లో ఎందుకు గెలవలేదు? ఎందుకు నితీష్ కుమార్ని తని పక్కన పడేశాడు? వాట్ ఈస్ ద రీజన్? పిల్ల చేష్టలు పిల్లకుంగ చేష్టలు చేస్తే సరిపోతుందా? ఎస్ సార్. సరిపోదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైన ప్రేమను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెంచుకున్నారు కాబట్టి ఆ టైంలో ఒక కన్సల్టెంట్గా వచ్చి అతను పేరు తెచ్చుకున్నాడు. కానీ అది నిజంగా అతను పీకే, అతని పూర్తి పేరు ఏం పేరు? ప్రశాంత్ కిషోర్. ఆ పీకేకి అతను వ్యూహాలు చూసి జనం ఓటేసినట్టుగా నేనైతే భావించట్లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆలోచన విధానం, ఆయన మీద ఉన్న సింపతి, రాజశేఖర రెడ్డి గారి కుమారుగా ఆయన ప్రజలు గుర్తించిన విధానంలో వచ్చినటువంటి 151 కంటిన్యూటీ కూడా చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు. ఎస్. సో కాబట్టి ఈ ప్రశాంత్ కిషోర్లు సోది చెప్తే, ప్రశాంత్ కిషోర్లు పస్తీలు చెప్తే, ప్రశాంత్ కుమార్లు చేర్చు చెప్తే ఈయనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు లేరు. అన్నీ మూసుకొని నీ రాష్ట్రానికి వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోవడం మంచిది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభలో ఒకసారి చూడమనండి. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర, మేమంతా సిద్ధమైన బస్సు యాత్రను ఒకసారి చూడమనండి. తిరగలడా ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు? కానీ బస్సు యాత్రలు కావచ్చు, పబ్లిక్ మీటింగ్లు కావచ్చు, అంతేదో లైక్ మన స్టూడియోలో కూర్చుంటే గ్రీన్ మ్యాట్ ఉంది, సభల్లో కూడా గ్రీన్ మ్యాట్ వేసి అక్కడ జనాల్ని తీసుకొచ్చి గ్రాఫిక్స్లో పెట్టి, అదే తెలుగుదేశం అంత సినిమా స్టైల్ కదా అది. వాళ్ళ గ్రాఫిక్స్ చూపించి అలవాటైపోయిందా? జనాలు కూడా గ్రాఫిక్స్ లో పెడుతున్నారు. కొద్దిమంది జనాల్ని చాలా పెద్దగా గుంపుగా చూపించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకు జనం రావట్లేదు, వాళ్ళకి వచ్చినా సరే చాలా కష్టం మీద వస్తున్నారు. నాకు తెలిసి చాలా మంది తెలుగుదేశం పార్టీ లీడర్ని అడగండి ఇప్పుడు, టికెట్ రాని వాళ్ళని, టికెట్ వచ్చిన వాళ్ళని, చాలా కష్టం అండి మా ఓడితో అని చెప్తున్నారు వాళ్ళు. ఇచ్చిన టికెట్లు ఇచ్చిన వాళ్ళకి కూడా రేపు నామినేషన్ వేసేంత వరకు వాళ్ళు కూడా గ్యారంటీ లేదు. ఆ రోజు దాకా గ్యారంటీ లేదు. నామినేషన్ వేసేంత వరకు కూడా కాదు, ఎంఆర్ఓకి నామినేషన్ పత్రం ఇచ్చేంత వరకు కూడా పక్క నుంచి కూడా లాగేసుకోవచ్చు. ఆ దశలో ఉన్నారు వీళ్ళు. బీఫామ్ చేతికి ఇస్తారు, ఇంకోటి కూడా బీఫామ్ ఇస్తారు. మీరిద్దరిలో ఎవడు ముందు పోతే వాడు అంటారు. ఒకడేమో ఎడ్లు బండి అడ్డం పెడతారు ఇంకొకటికి. ఈ విధంగా జరగచ్చు.